ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నువ్వు ఇదంతా ఎప్పుడు మొదలు పెట్టావు? 5 ఏళ్లకు ముందు మేడం. ఓ చిన్న ఉద్యోగం చేసేవాడిని. ఖర్చులకు జీతం ఏమాత్రం సరిపోయేది కాదు. అప్పుడే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కట్నం డబ్బులు అయిపోయాయి. ఆ అమ్మాయి జీతం కూడా సరిపోయేది కాదు. అందుకే అక్కడి నుంచి చెన్నై పారిపోయి అక్కడి నుంచి అమాయకపు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం, డబ్బులు నగలు తీసుకుని పారిపోవడం, అంతేనా? అంతే సార్. అయినా అసలు చదువుకున్న వాళ్ళు, ఆస్తులున్న వాళ్ళందరూ నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను కూడా ఆస్తి ఉన్నవాడిలాగానే పరిచయం అయ్యేవాడిని మేడం. రెంట్కు తీసుకున్న కార్లలో తిప్పుతాను. రెంట్కుంటున్న బంగ్లా నాదే అని చెప్పేస్తాను. నీ గెటప్, సెటప్, నీ బిల్డప్ చూసి ఇదంతా నిజమని నమ్మి ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేస్తున్నారు, అంతేనా? అవును సార్. చూసావమ్మా, వీడు చేసిన తప్పుని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఆ ధైర్యం ఇచ్చిందెవరు? మీరు. అరే, ఆడపిల్ల చదివే స్కూల్ గురించి అంతగా ఆలోచిస్తారు, ఎంక్వైరీ చేస్తారు కదా. మరి పెళ్లి విషయానికొస్తే మాత్రం ఎందుకిలా ముక్కు మొహం తెలియని వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు? మళ్ళీ ఇద్దరు కలిసి ఉండకపోతే కూతుర్దే తప్పు అంటారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మనం చూడాల్సింది వాడు మనవాడా, ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా అని కాదు, గుణవంతుడా, మన అమ్మాయి చేయి పట్టుకుని చివరిదాకా నడవగలడా, అరే కష్టం వస్తే మన అమ్మాయికి తోడుగా ఉండగలడా. ఇవి ఇవి అందరూ చూడాల్సింది. పుట్టినింట్లో ఆడవాళ్ళకి ధైర్యం ఇవ్వలేకపోతే మెట్టినింట్లో కూడా ధైర్యంగా ఉండలేరు. ఏంట్రా ఇంకా అలా చూస్తున్నావు? పద, నీకోసం స్టేషన్లో మామయ్యలు ఎదురు చూస్తున్నారు. ఆగు బామర్ది, వీడిని నాకు వదిలే. స్టేషన్లో అప్పగించి నా దగ్గర మిగిలిన వాళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కక్కిచ్చేదాకా అక్కడే ఉంటాడు. పదరా, రా. వెళ్ళండమ్మా, మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే అమ్మా. ఇప్పుడు చెప్పు మేఘనా, ఇందాకేదో మట్టిలో మాణిక్యం, ఆనిముత్యం అన్నావు కదా. నేనేం అలా అనలేదు, కానీ వాడంత పెద్ద వెదవని నాకేం తెలుసు? అయినా అమ్మాయి, నీకు సంబంధాలు తీసుకుని రావడం మా వల్ల కాదు. మనవడా, నువ్వు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నించాము. ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే పెళ్లి చేసుకునేలాగా లేదు. మన పెళ్లి గురించి ఆలోచిద్దాం కేదార్. మన పెళ్ళేంటి? చెప్పాను కదా, దాత్రి పెళ్ళయ్యాకే నేను చేసుకుంటాను అని. చూడు మనవడా, ఇది ఇప్పుడే తేలేలాగా లేదు. మీరిద్దరూ మాతో పాటే మా ఇంటికి రండి. నా కొడుకు ముందే తేల్చుకుందాం. రోజు ఎందుకీ గొడవ? డీజీపీ గారి దగ్గరికి ఎందుకు బామ్మగారు? మరి నువ్వు పెళ్లి చేసుకోవు, కేదార్ని పెళ్లి చేసుకునివ్వవు. చేసుకుంటా, పెళ్ళే కదా, చేసుకుంటా. కానీ ఇప్పుడు మూడో నడుస్తుంది కదా, అయ్యాక చేసుకుంటా. నేను ఆలోపు ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను. ఇప్పుడు డీజీపీ గారి దగ్గరికి వెళ్తే మనం దొరికిపోతాం. సరే సరే కేదార్, నువ్వైతే ఒప్పుకున్నావు కదా, నాకదే చాలు. బామ్మ, వెళ్దాం పద. పద. రా బామ్మ. పద, సంగ చెప్తాను. ఇదేందమ్మీ, కేదారు పెళ్లి కట్టా ఒప్పేసుకున్నాడు? ఏమొద్దయ్యా, కాని పెళ్లికైతే ఒప్పుకున్నాడు కదా. ఇక మేఘన కేదార్ని చచ్చిన వదలదు. మనకు కావాల్సింది కూడా అదే కదా. పదనతయ్య. గా జేడీని సంపుతా అని మీనన్నే గా జేడి చేతిలో సచ్చిండు. జేడి ఎవర్ని సంపినా మీనన్ని సంపుతుందని ఎన్నడూ అనుకోలేదు. అసలు మీనన్ని ఎవరైనా ఎట్లా సంపుతారు?
సావుని ఎవరైనా ఎట్లా చంపుతారు? బాయ్, మీకేం కాలేదుగా? బుల్లెట్ ప్రూఫ్ ఉంది కదా, నాకేమవుతుంది దేవా? నాకేం కాలేదు. ఇదిగో బాయ్. ఇప్పుడు చేడి మీనని చనిపోయాడనుకుని హ్యాపీగా ఉంటుంది. శత్రువు సంతోషం మీద కొట్టే దెబ్బ గట్టిగా తగులుతుంది దేవా. మినిస్టర్కి ఫోన్ చేసి పో. ఆ జేడి మనలో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తోంది. మనం ఇలా చూస్తూ ఉంటే మనల్ని కూడా చంపేస్తుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. పెద్ద తలకై మీనని పోయిండు. ఇప్పుడు ఏం చెయ్యాలనో తెలుస్తలేదు. మీనా నుంచి ఫోన్ వస్తుందేంది? లిఫ్ట్ చేయమ్మా. హలో, ఏంటి మినిస్టర్, పోయాననుకున్నావా? మీనన్, నీకేం కాలేదా? జేడి నిన్ను కాల్ చేసింది, నువ్వు చనిపోయావు. మీ వాళ్ళు నీ బాడీని తీసుకెళ్లారని చెప్పారు. మీనన్కి చావున్నది మినిస్టర్. చేడి ముందు జస్ట్ నటించా. నటించావా? ఎందుకు? ప్రపంచం దృష్టిలో మీనన్ చనిపోయాడు, కానీ ఇల్లీగల్ పనులు అలాగే జరుగుతాయి. ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అర్థం కాక, ఎవరిని ఆపాలో తెలియక జేడీ నేను సృష్టించిన చీకట్లో పరుగులు మొదలు పెడుతుంది. అప్పుడు జేడీని అదే చీకట్లో కలిపేస్తా. అప్పటి వరకు నేను బ్రతికున్నానన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే మీనన్, నేనెవరికి చెప్పను. ఇప్పటి నుంచి జేడీతో అసలాట మొదలు పెడతా. వదిన పక్కన తన కుటుంబం అండగా నిలబడితే వదిన ఎంత ఆనందంగా ఉందో చూసావా కేదార్? అవును దాత్రి, నిషి, యువరాజ్, పిన్ని కూడా మారిపోయి అక్కని అర్థం చేసుకుని తనకి దగ్గరైతే ఈ కుటుంబంలో ఏ మనస్పర్ధలు ఉండవు. వాళ్ళ బంధాన్ని, బంధుత్వాన్ని ఆస్తుల పంపకాల రూపంలో చూస్తున్నారు కేదార్. డబ్బుని దాటుచ్చి చూస్తే కానీ కుటుంబం విలువ అర్థం కాదు.